హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్. వెయిట్ లాస్ జర్నీలో డే 25 వామ్ ఆకుతో డిటాక్స్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంట్లో ఉన్న వామ్ చెట్కే ఒక 3 ఆకుల వరకు తెంపి శుభ్రంగా వాష్ చేసుకుని 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో ఈ వామ్ ఆకుల్ని యాడ్ చేసుకుని ప్లేట్ పెట్టేసి సిమ్లోనే బాయిల్ చేసుకుంటాను. తీసుకున్న 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా ఆఫ్ క్వాంటిటీ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. అప్పుడే ఈ వామాకులో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా వాటర్కి పడుతుంది. అండ్ ఈ వాటర్ కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వార్మప్ కంప్లీట్ చేసి 1 అవర్ వాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా ఎక్సర్సైజ్ గురించి అయితే డే 1 వీడియోలోనే ఆర్డీ ఫిట్నెస్ అన్లిమిటెడ్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకుని 21 డేస్ ఛాలెంజ్ అయితే చేస్తున్నానని మీతో షేర్ చేశాను. 21 డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మెంబర్షిప్లో కాకుండా నార్మల్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లోనే బెల్లీ ఫ్యాట్ వెయిట్ లాస్ అని ఒక 10 మినిట్స్ వీడియో ఉంది. దాన్ని డైలీ సేమ్ వీడియో అయితే చేస్తున్నానండి. మీలో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేయండి. మీ హైట్కి తగ్గ వెయిట్ ఉంటే మీలో ఎక్కడ ఇంకా ఫ్యాట్ ఉందని అనిపిస్తే దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసుకోండి. ఇలా మీ బాడీ టైప్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. అయితే థైస్కి సంబంధించి, లేదంటే హ్యాండ్స్కి సంబంధించి, లేదంటే బెల్లీ ఫ్యాట్, ఇలా సెపరేట్గా కేటగిరీస్ అనేది మీరే చూస్ చేసుకోండి. ఓవర్ వెయిట్ ఉంటే మాత్రం కంపల్సరీ హాఫ్ అన్ అవర్ మొత్తం అన్ని బాడీ పార్ట్స్కి సంబంధించి ఎక్సర్సైజ్ అయితే చేయాల్సిందే. ఇలా 1 అవర్ వాకింగ్, 10 మినిట్స్ ఎక్సర్సైజ్ అండ్ అలాగే కూల్ స్ట్రెచెస్ కూడా కంప్లీట్ చేసి ఎగ్జాక్ట్గా 11కి ఫస్ట్ మీల్ రైస్ విత్ కాకరకాయ ఫ్రై, కొబ్బరి పచ్చడి, రసంతో కంప్లీట్ చేసేసాను. డైలీ లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఖర్జూరం తింటాను కదా, ఇవాళ అయితే చీట్ చేసేసాను. హాఫ్ బొబ్బట్ అయితే తిన్నాను, కానీ టేస్ట్ బాగుందని ఫుల్ అయితే కంప్లీట్ చేయలేదు. హాఫ్ తిన్నందుకే చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను. అసలు తినకుండా ఉంటే బాగుండేది కదా అని. నెక్స్ట్ నేను డైట్లో తీసుకునే బిస్కెట్ రెసిపీ చాలామంది అడుగుతున్నారు. కాకపోతే నేను ప్రిపేర్ చేసినవి ఇంకొన్ని ఉన్నాయి. అవి కంప్లీట్ అయిన తర్వాత తప్పకుండా వీడియో పోస్ట్ చేస్తాను. ప్రెజెంట్ చేసిన బిస్కెట్స్ కూడా మనం డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఫస్ట్ అయితే హాఫ్ కప్ వరకు ప్రోటీన్ పౌడర్ తీసుకోవాలి. ప్రోటీన్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేశానో ఆల్రెడీ ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆ ప్రోటీన్ పౌడర్ ప్రాసెస్ అంతా చేయడం వల్ల వీడియో లెంతీ అవుతుందని ఆ పార్ట్ మాత్రం స్కిప్ చేశాను. నెక్స్ట్ 1 స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే యాడ్ చేశాను. స్కిప్ చేసేసి జస్ట్ హాఫ్ స్పూన్ వరకు ఆల్కహాల్ పొడిని కూడా యాడ్ చేయొచ్చు. నేను డైట్లో తీసుకున్న బిస్కెట్స్లో ఈ ప్రోటీన్ పౌడర్ కోసం డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసి సెపరేట్గా పౌడర్ చేసినప్పుడు, ఫిల్టర్ చేసినప్పుడు కొంచెం మొరుంగా పౌడర్ వస్తుంది కదా, దాంతో సేమ్ ప్రాసెస్లో బిస్కెట్స్ చేశాను. నెక్స్ట్ మనం తీసుకున్న కప్లో మిగిలిన హాఫ్ క్వాంటిటీ గోధుమ పిండిని యాడ్ చేసి ఇంకొక పావు కప్ వరకు కూడా గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ కప్తో హాఫ్ క్వాంటిటీ వరకు, అంటే హాఫ్ కప్ వరకు బెల్లం పౌడర్ని తీసుకోవాలి. లాస్ట్ టైం బిస్కెట్స్ చేసినప్పుడు బెల్లం పొడి ఫైన్గా ఉంది, ఈసారి బెల్లం పొడి కొంచెం క్రమ్స్ ఉన్నాయి. ఇంకా సర్లేని యాడ్ చేసేసి ఒకసారి ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం క్రమ్స్ ఉన్నాయి కాబట్టి ఏమైనా స్మాష్ అవుతాయేమని ట్రై చేశాను, కానీ కొన్ని అవ్వాయి, కొన్ని సరిగ్గా అవ్వలేదు. ఇంకా సర్లే అని అలానే ఉంచేసాను. ఇంటికి బేక్ అయిన తర్వాత మా హస్బెండ్ బబ్లీ తిని ఇందులో చాకో చిప్స్ యాడ్ చేసావా అన్నారు. అంత బాగున్నాయంట. నెక్స్ట్ సేమ్ కప్ మెజర్మెంట్తో హాఫ్ కప్ వరకు వెన్నని కానీ, బటర్ని కానీ, గీని కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో చేసిన వెన్నని యాడ్ చేసుకుంటున్నాను. వెన్నలో మరీ ఎక్కువ వాటర్ క్వాంటిటీ లేకుండా చూసుకోండి, సరిపోతుంది. అండ్ మిక్స్ చేసినప్పుడు చపాతీ మిక్స్ చేసినట్టుగా రఫ్గా కాకుండా స్మూత్గా హ్యాండిల్ చేయాలి, లేదంటే బిస్కెట్స్ అనేవి గట్టిగా వచ్చేస్తాయండి. జస్ట్ అలా మిక్స్ చేస్తూ ఈ వెన్నని, ఆ ఫ్లోర్ని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. నేను వెన్నని యాడ్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే హాఫ్ కప్ కాకుండా 3/4 కప్ అనేది యాడ్ చేశాను. అది నేను అనుకోకుండా కప్లో యాడ్ చేసినప్పుడు ఫ్లోలో 3/4 కప్ వెన్న అనేది ఫిల్ అయిపోయింది.
దానికి ఇంకా పిండి అంటుకుంది కాబట్టి ఇంకా మొత్తం యాడ్ చేసేసాను. ఇంకా లాస్ట్లో మిక్స్ చేసిన తర్వాత టెక్స్చర్ చూసి కావాలంటే గోధుమ పిండి యాడ్ చేద్దామని. మరి అలా యాడ్ చేయడం వల్ల బిస్కెట్ సరిగ్గా రావేమో అని అస్సలు అనుకోవద్దు. మనం మెయిన్ టెక్స్చర్ ఇంపార్టెంట్. అండ్ మనం మిక్స్ చేసినప్పుడు పిండిని మరీ రఫ్గా మిక్స్ చేయకూడదు అండ్ అంతా కలిసిన తర్వాత ఓవర్గా మిక్స్ చేయకూడదు. ఈ 2 పాయింట్స్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. మీరు చేసేటప్పుడు 1/2 కప్ వరకు వెన్నని యాడ్ చేస్తే కరెక్ట్గా సరిపోతుంది. అండ్ స్వీట్నెస్ కూడా మీ టేస్ట్కి సరిపడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. బెల్లం పౌడర్ యాడ్ చేశాక ఒకసారి మిక్స్ చేసాం కదా, లైట్గా ఆ పౌడర్ని టేస్ట్ చేస్తే మీ టేస్ట్కి సరిపడా లేకపోతే కొంచెం పెంచుకోవచ్చు. ఇన్ కేస్ ఎక్కువైంది అనిపిస్తే లైట్గా ప్రోటీన్ పౌడర్ కానీ గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా మిక్స్ చేసిన పిండిని చెక్ చేసుకోవాలి బిస్కెట్ కింద ఒత్తుకొని. నేను వెన్నని ఎక్కువ యాడ్ చేయడం వల్ల ముద్దగా ఉంది. సో 1/2 కప్పు వరకు గోధుమ పిండి యాడ్ చేసి మొత్తం కలిసేలాగా స్మూత్గా మిక్స్ చేస్తున్నాను. కొంచెం వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ ఉండడం వల్ల స్పీడ్ అనిపించవచ్చు. పిండి కలిసిన తర్వాత బిస్కెట్ కింద ఒత్తుకుంటే కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. అండ్ నెక్స్ట్ బేకింగ్ ట్రే పైన బటర్ పేపర్ని అయితే తీసుకున్నాను. మీరు స్టవ్ మీద చేసేలా ఉంటే నార్మల్ ప్లేట్ పైన గీని కానీ ఆయిల్ని కానీ గ్రీస్ చేసుకుని ఇలా బిస్కెట్స్ ఒత్తుకుని ప్లేస్ చేసుకోవడమే. అండ్ మెయిన్గా బిస్కెట్స్ ఒత్తుకునే ముందు ఓటీజీని కానీ మీరు స్టవ్ మీద చేసుకుంటే కడాయిని కానీ ప్రీహీట్ చేసుకోవాలి. నేను ఓటీజీలో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 200 degrees Celsius దగ్గర 10 minutes ప్రీహీట్ పెట్టాను. అండ్ స్టవ్ మీద చేసిన బిస్కెట్స్ టేస్ట్ కానీ ఆ క్రంచీనెస్ కానీ ఏమీ మారదండి. నేను ఆల్రెడీ రాగి కుకీస్ ప్రిపేర్ చేశాను. స్టవ్ మీద ఎలా చేయాలో ఒకసారి ఆ వీడియోని చెక్ చేస్తే ఈజీగా స్టవ్ మీద కూడా ఎలా బేక్ చేయాలో తెలుస్తుంది. అండ్ ఆ లింక్ని కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ ఇంకొక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. మనం ఇలా బిస్కెట్స్ని ఒత్తినప్పుడు క్రాక్స్ ఓవర్గా రాకూడదు. అండ్ అలాగే మనం వేసిన వెన్న కూడా ఓవర్గా రిలీజ్ అవుతూ చేతికి అంటుకోకూడదండి. లైట్గా వెన్న అయినా పర్వాలేదు, ఓవర్గా వెన్న రిలీజ్ అయింది అంటే అసలు బిస్కెట్ బేక్ అయినప్పుడు బిస్కెట్ అనేది పొడి పొడిలాడుతూ రాలిపోతుంది. అండ్ ఓవర్గా క్రాక్స్ వస్తే బిస్కెట్ అనేది చాలా గట్టిగా ఉంటుంది, అస్సలు క్రంచీగా ఉండదు. లైట్గా క్రాక్స్ వస్తే ఏమీ ప్రాబ్లం ఉండదు. అండ్ బిస్కెట్స్ అన్నీ కూడా ఒకే మందం ఉండేలాగా ఒత్తుకోవాలి. లేదంటే ఒకటి థిక్గా ఒకటి తిన్గా చేశారు అంటే బేక్ అయినప్పుడు ఒకటి ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, ఇంకొకటి కుక్ అవ్వడానికి టైం పడుతుంది. మీకు నచ్చిన షేప్స్లో కూడా కుకీస్ని చేయొచ్చండి. నేనైతే నార్మల్గా రౌండ్ షేప్లోనే చేస్తున్నాను. అండ్ బటర్ పేపర్ నేను ఒక 2 times కంపల్సరీ యూజ్ చేస్తానండి. ఒకసారి యూజ్ చేశానని అసలు పాడేను. అది మంచిగా స్టోర్ చేసి ఇంకొకసారి అయితే యూజ్ చేస్తాను. బిస్కెట్స్ చేసినప్పుడు మీకుండే డౌట్స్ అన్నీ క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. ఇంకా చాలా రకాల బిస్కెట్స్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా చేయాలో కూడా ఛానల్లో అయితే ఉన్నాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి చెక్ చేయండి. మేమైతే 99% అస్సలు బిస్కెట్స్ బయట కొనుక్కోమండి. నేనే ఇంట్లో ప్రిపేర్ చేస్తాను, అంత టేస్టీగా ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేసిన బిస్కెట్స్ని ఆల్రెడీ ప్రీహీట్ పెట్టిన ఓటీజీలో 200 degrees Celsius దగ్గర 30 minutes టైం పెట్టుకుని బేక్ చేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా 30 minutesకి బిస్కెట్స్ అయితే బేక్ అయ్యాయి. బిస్కెట్స్ ఓటీజీ నుండి తీసిన వెంటనే పై లేయర్ కొంచెం సాఫ్ట్ అనిపిస్తుంది, కానీ పూర్తిగా చల్లారిన తర్వాత క్రిస్పీగా క్రంచీగా అయిపోతాయి ఆ వేడికే. అండ్ కొద్దిగా బెల్లం క్రమ్స్గా ఉన్నాయి కదా, అవన్నీ కూడా చాకో చిప్స్ కిందే ఉన్నాయి చూడడానికి. అండ్ ప్రోటీన్ పౌడర్లో కొంచెం కోకో పౌడర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ మొత్తం కూడా చాక్లెట్ బిస్కెట్స్ తిన్న ఫీలే ఉంది. అండ్ బ్రేక్ చేసి కూడా చూపిస్తాను, చూసేయండి ఎంత క్రిస్పీగా క్రంచీగా ఉన్నాయో. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళు ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారో కామెంట్ చేసేయండి. ఇక్కడ మా బబ్లీ వెయిట్ చేస్తుంది ఎప్పుడెప్పుడు బిస్కెట్ తిందామా అని. నేను ఒక్క ఫోటో తీసుకునే వరకు వెయిట్ చేయని చెప్పాను, అప్పటి వరకు అయితే వెయిట్ చేసింది అనుకోండి. ఈ బిస్కెట్స్ని ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 month వరకు అస్సలు పాడవవు. నెక్స్ట్ ఇవాళ స్నాక్కి నేను చేసిన బిస్కెట్ అండ్ చెల్లి చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు కొద్దిగా ప్రొమోగ్రనేట్తో స్నాక్స్ అయితే కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ వాటర్ కూడా ఈవినింగ్ 6 లోపు 4.5 liters అయితే కంప్లీట్ చేసేసాను. అండ్ డిన్నర్ వచ్చేసి 5:30కి చెల్లి ప్రిపేర్ చేసిన మసాలా మీల్ మేకర్ అయితే తీసుకున్నాను.
ఏం లేదు, నేను ఆల్రెడీ మీల్ మేకర్ సలాడ్ రెసిపీ పోస్ట్ చేశాను కదా, ఇందులో వెజెస్ వేయలేదు అంతే. దట్స్ ఇట్ ఫర్ డే 25. మళ్ళీ డే 26 వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వనితా సాగర్.